వర్ధిల్లాలి వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. కోవూరు పంచాయతీలో నందలగుంట గిరిజనులు 40 సంవత్సరాల నుంచి శ్మశానం పక్కనే, అంటే ఇళ్ళకి ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో కాలువ వసతి అన్నీ ఉన్న ప్రాంతంలో 40 సంవత్సరాల నుంచి అక్కడ శ్మశానం ఉంది. ఈ 40 సంవత్సరాల నుంచి ఉన్న శ్మశానంలో 1 సంవత్సరం నుంచి అక్కడ ఒక హాస్పిటల్, గ్యాస్ ఏజెన్సీ కడుతున్నారు. కోవూరు పంచాయతీలో అంటే నందలగుంట నుంచి కోవూరు పంచాయతీలో శ్మశానం లేకపోవాలంటే 3 కిలోమీటర్లు ఉంటుంది. గుంట తొవ్వినోళ్ళకి డబ్బులు ఇవ్వాలా, కాల్ చేస్తే డబ్బులు ఇవ్వాలా. కాల్ చేసినా పూడి చేసినా డబ్బులు పెట్టుకునే పరిస్థితి గిరిజనులకి లేదు. కాబట్టి ఈ నెల 10వ తేదీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు వెంటనే కోవూరు ఎంఆర్ఓ గారితో మాట్లాడి తెల్లవారే సర్వే చేసి, ఆ సర్వే చేసిన తర్వాత మీకు పొక్కులను పెట్టి మేము పని చేపిస్తాము అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి కంటే మాకు కానీ ఆర్డర్స్ కానీ వస్తే మేము పని చేస్తామని చెప్పి ఈరోజు ఏదేదో మాటలు చెప్తున్నాడు మా ఎంఆర్ఓ గారు. చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్య పరిష్కారం అవ్వకపోతే నడి రోడ్లో కోవూరు బజార్లో కూర్చొని పెట్టి మా సమస్య పరిష్కారం అయిందాక ఇక్కడి నుంచి మేము వెనక్కి రామని చెప్పి సభ మూలకంగా మీరందరికీ తెలియజేస్తున్నాం. కోవూరు మండలం నందలగుంట గ్రామం మాది. మా శ్మశానం 40 సంవత్సరాల కిందట ఉన్న శ్మశానం ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ వేసేదానికి లేదు, వేసినా మేము తీసేస్తాము, మీ పీనుగులు ఇక్కడ కప్పెట్టేదానికి లేదని అడుగుతున్నారు. మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఆ మాట కూడా కొట్టేసినట్టుగా మాట్లాడుతున్నారు మా ఎంఆర్ఓ గారు. మాకు గిరిజనులు మాకు డబ్బులు పెట్టి మనిషిని దానం చేసుకునేంత స్తోమత మాకు లేదు. మా శ్మశానాన్ని మాకు ఇస్తే మేమే తీసుకెళ్ళి మేమే దానం చేసుకునేదానికి మాకు వీలుగా ఉంటుంది. కాబట్టి మా ఊరు పక్కనే దగ్గర కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలను తీసుకుపోయి మేము దానం చేసుకోవడానికి మాకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మేము మా శ్మశానాన్ని మాకు ఇవ్వమని కోరుతున్నాం.